సరే ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడుకుంటే మేడం గురించి క్యారెక్టర్ చేశారు. మంచిగా చేశారు అనుకుంటున్నారా? చాలా బాగా చేశారు. అంటే మీరు అనుకున్నట్టు చేశారా? ఎక్కువ చేశారు. నాకు ఇంద్రజ గారు యమలీల హీరోయిన్‌గా కనిపిస్తారు ఇప్పటికి కూడా. యమలీలో ఎర్ర కలువ పువ్వ ఎద్దామ చలిమంట అన్నప్పుడు మేడం స్టెప్సే గుర్తుకో. ఎర్ర కలువ పువ్వ ఎద్దామ చలిమంట. కానీ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మేడం కళ్ళలో గ్రేస్ ఉంది. ఒక హీరోయిన్గా ఒక లవ్లీగా ఇలా చేసే ఆవిడ రెండు కొడవళ్ళు పట్టుకొని నిల్చుంటే అసలు మేము షూటింగ్ చేస్తుంటే మాకు వెంట్రుకలు. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో ఇంద్రజ అని అదంతా కూడా నాకు తెలుగు ఇండస్ట్రీ. ఈవెన్ స్లీవ్లెసెస్ వేసుకోవడం లేదా కొంచెం బొడ్డు తెలిసేలాగా వేసుకోవడం కూడా నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేను ఇంకా క్యారెక్టర్స్ చీర కట్టుకునే క్యారెక్టర్లు కొంచెం ఆ క్యారెక్టర్స్ ఓరియంటెడ్గా వెళ్దాం అనేటప్పటికి నాకు ఆపర్చునిటీస్ రాలేదు. అందరికీ నమస్కారం. నేను మీ జినిత. యాట సత్యనారాయణ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మొదటి చిత్రం రజాకార్. సో మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా కాంట్రవర్సీకి గురైంది. ప్రస్తుతం ఆ టీం మనతో ఉన్నారు. సో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. హాయ్. సో సార్ ఫస్ట్ రజాకార్ టైటిల్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ జనరేషన్కి తెలీదు అసలు అది ఒక యుద్ధం అలా జరిగింది హైదరాబాద్లో అని చెప్పి. మెయిన్గా మీరు రజాకార్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంతవరకు ఎవరు చెప్పలేదు కాబట్టి. ఓకే, అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా సార్? చాలా ఉన్నాయి, బట్ ఇది చాలా గొప్ప చరిత్ర. భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం ఎంత పోరాటం జరిగిందో ఈ ప్రాంతానికి స్వతంత్రం రావడం కోసం అంతకంటే ఎక్కువ పోరాటం జరిగింది. బట్ ఆ పోరాటం మరుగున పడిపోయింది, ఎవరు చెప్పలేదు. సో నాకు చెప్పే అవకాశం వచ్చింది. ఎప్పటి నుంచో చెప్పాలని ఉంది. మా ప్రొడ్యూసర్ గారి ద్వారా సమర్ క్రియేషన్ ద్వారా చెప్పే అవకాశం వచ్చింది, చెప్తున్నాను. సార్ ఫస్ట్ మూవీ కదా, ఎవరైనా ఒక మంచి కాంట్రవర్సీ ఫిల్మ్ అనుకుంటూ వస్తారు, లైక్ ఏదైనా లవ్ స్టోరీయో లేదా పెద్ద పెద్ద హీరోలతో చేయాలి. కానీ లేడీస్ని పెట్టి వాళ్ళని లేడీ ఓరియంటెడ్గా ఒక మంచి సినిమా చేశారు. ఈ సినిమాకి వాళ్ళే హీరోలు. సో లేడీస్ ఈ సినిమా వాళ్ళే హీరోలు. ఈ చరిత్రలో జెంట్స్తో పాటు లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. వీరవంతలు, పోరాట యోధులు, ఫ్రీడమ్ ఫైటర్పై పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ చాకలి ఐలమ్మ మేడం చేశారు. వాళ్ళు హీరోలకు ఇప్పుడు మీరు చూస్తున్న హీరోలకు ఎక్కడ తగ్గరు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్న హీరోలే తగ్గుతారు వాళ్ళతో పోలిస్తే. ఓకే, అంటే పెద్ద హీరోలతో చేయాలి అని అనుకుంటారు కదా, మరి మీరు ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ కాన్సెప్ట్కి పెద్ద హీరోలు సరిపోరన్న. ఈ కాన్సెప్ట్కి పెద్ద హీరోలు సరిపోరు. ఎందుకంటే ఏ పెద్ద హీరోని తీసుకున్నా అతను ఆ ఇమేజ్తో వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఈ క్యారెక్టర్స్కే ఇమేజ్ ఉంది, ఈ క్యారెక్టర్సే హీరోస్. కాబట్టి ఏంటంటే ఈ కాన్సెప్ట్కి ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయగలిగిన గొప్ప ఆర్టిస్టులు కావాలి. అలాంటి ఆర్టిస్టులనే తీసుకున్నాను నేను. సార్ చాలా ధైర్యం ఉండాలి ఇలా కాంట్రవర్సీ సినిమా చేయాలి అంటే. ఏమనిపిస్తుంది? కొంచెం అయినా భయం ఎలా ఉందా అంటే రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అని? చరిత్ర చేయడానికి స్క్రిప్ట్ ఉండాలి, ఆ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఉండాలి. అవి రెండు ఉన్నాయి, ధైర్యం అవసరం లేదు. ఈ రెండు ఉంటే చాలా, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా జరుగుతుంది. ఓకే. సో సార్ ఆర్టిస్ట్ల గురించి మాట్లాడుకుంటే మేడం గురించి క్యారెక్టర్ చేశారు. మంచిగా చేశారు అనుకుంటున్నారా? చాలా బాగా చేశారు. అంటే అనుకున్నట్టు చేశారా? ఎక్కువ చేశారు. ఓకే. ఎక్కువ చేయడం అంటే మేడం ఉన్నారని చెప్పడం కాదు, కానీ ఆవిడ ఇప్పటి వరకు ఒక హీరోయిన్గానే చూశాను నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నేను చూడలేదు. నాకు హీరోయిన్గానే తెలుసు. నాకు ఇంద్రజ గారు యమలీల హీరోయిన్గా కనిపిస్తారు ఇప్పటికి కూడా. యమలీలో ఎర్ర కలువ పువ్వ ఎద్దామ చలిమంట అన్నప్పుడు మేడం స్టెప్సే గుర్తుకొస్తుంటాయి. కానీ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మేడం కళ్ళలో గ్రేస్ ఉంటుంది, మేడం ఎక్స్ప్రెషన్లో గ్రేస్ ఉంటుంది. అది నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశాను. మేడంకి తెలియదు, కానీ నేను ఏదో ఒక చిన్న జూబ్లీహిల్స్లో ఎక్కడో షూటింగ్ అవుతుంటే చూస్తే అవి టక్కు నన్ను పలకరించారు. మీరు అంటున్నారు, నేను మీకు పరిచయం లేదండి అన్న. నేను ఒక రిపోర్టర్కి వెళ్ళి అక్కడికి, ఆవిడ అక్కడ కూర్చున్నారు. ఏదో సూర్యపుత్రిక అనేది ఏదో సినిమా, నాకు బాగా గుర్తులేదు. అట్లా కలుపుకుంతనం కూడా తనలో ఉంటుంది, మనిషిని కలుపుకుపోతారు. సరే క్యారెక్టర్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ చాకలి ఐలమ్మ క్యారెక్టర్కి 100%కి ఎక్కువ ఏమైనా ఉంటే అంత న్యాయం చేశారు. అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ టీం అంతా కూడా. అంటే ఒక హీరోయిన్గా ఒక లవ్లీగా ఇలా చేసే ఆవిడ రెండు కొడవళ్ళు పట్టుకొని నిల్చుంటే అసలు మేము షూటింగ్ చేస్తుంటే మాకు వెంట్రుకలు నిక్కపడుతున్నాయి. ఆవిడ ఎంత ఎంజాయ్ చేశారో ఆ క్యారెక్టర్ని, అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. తర్వాత ఒక దగ్గర దిగి పరిగెత్తాలి, రాళ్ళు ఉంటాయి, ఇంతలా రాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేవు.
నేను వద్దు అనుకునే లోపు ఆవిడ కట్ చెప్పే లోపు ఆవిడ బండి మించి దూకి దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. షాట్ అట్లా పెట్టి కూర్చున్నాం. సో అట్లా అంత ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ క్యారెక్టర్ అంత గొప్పగా కనిపిస్తుంది మీకు. అండ్ మేడంకి తెలుగు రాదు, సో కష్టమైందా సెట్స్లో? లేదు కష్టం కాలేదు. ఎందుకు కష్టం కాలేదంటే తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, లైక్ మై ఫ్యామిలీ అనుశ్రియ. కాబట్టి ఏంటంటే తను ఒక 2 years నుంచి మేము ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ జర్నీ చేశామో అప్పటి నుంచి మాతో పడతాను. కాబట్టి ఏంటంటే డే 1 తనకి ఈ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను ఆ డైలాగ్స్ అందరికంటే ముందు ఆవిడకే ఇచ్చిన తర్వాత ఆవిడ మొత్తం ఓన్ చేసుకొని రెడీ అంటే యాక్షన్ చెప్తే నిద్రలో కూడా డైలాగ్ చెప్పించినట్టు తయారైపోయారు. ఆవిడ తయారైపోయారు. మాకు ఎక్కడ ప్రాబ్లం కాలేదు. ఈవెన్ డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నారు, తెలుగు కూడా. అండ్ ప్రేమ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టర్ బాగా వేశారు మా వాళ్ళు. ప్రేమ గారిని కూడా మనం ఇప్పటివరకు కొంచెం అన్ని లవ్ స్టోరీసే చూసాము, కొన్ని సోలోగా చేసిన సినిమాలు చూసాము. ప్రేమ గారి విషయంలో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం రెయిన్ ఎఫెక్ట్ అమ్మ. 6 days రెయిన్ ఎఫెక్టు. నిజంగా క్యారెక్టర్ తక్కువ, బట్ ఆ రెయిన్లో తడిచి ఉండాలి. పక్కా చలికాలం. రెయిన్ ఆన్ చేయగానే చలికి వణుకుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ కట్ చెప్పగానే మా వాళ్ళు తీసుకెళ్ళి వేడి నీళ్ళు పోస్తుండేవారు పైన. అక్కడికి ఏమైపోయిందంటే చివరికి ఆ నాగలు ఎత్తేటప్పటికి ఆవిడ చేతులు పనిచేయటం ఇట్లా షివరింగ్ వస్తుంది. అయినా కూడా ఆ షాట్ తీస్తే ఆ రోజు షెడ్యూల్ బ్యాకప్ అయ్యింది. ఆవిడ అంతే ఇది. నాకు ఇంద్రజ గారనే కొంచెం మాకు టీవీ షోస్ ద్వారా దగ్గర, కానీ ఆవిడ పరిచయం కూడా లేదు. ఇంద్రజ గారికి నేను తెలియకపోవచ్చు, కానీ నాకు చాలా దగ్గర, నేను దగ్గరగా ఫీల్ అవుతాను. ఆవిడ మేడం ప్రేమ గారితో అంత లేదు, బట్ ఆవిడ కూడా చాలా బాగా చేశారు. నా అదృష్టం ఏంటంటే వీళ్ళు పాడడం, నేను వీళ్ళలోనే నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావు అంత పెద్ద హీరోని ఇక్కడే చూసుకున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు 5 members ఉమెన్స్ ఉన్నారు కదా సార్, ఎక్కువ పవర్ఫుల్ ఎవరిది ఉంది క్యారెక్టర్? ఎవరికి వాళ్ళే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే. వేదిక గారు ఎలా చేశారు యాక్టింగ్? ఆవిడ బాగా చేశారు. ఆవిడ చూస్తే ఏదో పిట్టపిల్లాగా ఉంటుంది ఇంత. ఈవిడ నిజంగా చెప్పంటే ఈవిడ ఎంతవరకు చేయగలదు అనుకున్నాను, బట్ మేము అప్పుడు చూసిన వల్ల ఆవిడ డేట్స్ మాకు అడ్జస్ట్ అయినాయి, మాకు అవకాశం ఇచ్చింది. ఆవిడ గెటప్లోకి వచ్చిన తర్వాత అసలు వేదికను మర్చిపోయాం. ఈవిడ వేదిక అనే విషయం మర్చిపోయి ఆ గెటప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఆవిడ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా బాగా చేశారు. నవీన మేడం కూడా మంచి ఆర్టిస్ట్, మరి దీంట్లో ఏమైనా కనిపించే అవకాశం? ఇంట్లోనే ఆల్రెడీ యుద్ధం అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ యుద్ధం కూడా ఎందుకు? చిన్న బాబు కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసినట్టు. మా చిన్న బాయ్ చేశాడు, పెద్ద బాయ్ చేశాడు. ఫ్యామిలీ దించితే బాగోదు, ఫ్యామిలీ ప్యాకేజ్ అయిద్దని 2 బాబులు కనిపించబోతున్నారు. 2 అబ్బాయిలు చేశారు. మంచి అంటే డైలాగ్ ఉందా సార్? డైలాగ్ కాదు, యాక్షన్ పార్ట్లో ఉంటారు. యాక్షన్ పార్ట్ ఒక ఎపిసోడ్లో వాళ్ళు కూడా ఉంటారు. హలో మేడం. హలో అండి. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది రజాకర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి క్యారెక్టర్తో వస్తున్నారు జనాల ముందుకి కదా? అవునండి. సో ముందుగా చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ ఎంతమందికి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి తెలుసు అన్నది నాకు తెలియదండి. ముందుగా అలాంటి ఒక క్యారెక్టర్ని మళ్ళీ మన తెలుగు గడ్డలో ఉన్న యూత్కి పరిచయం చేయాలన్న థాట్, దానికి ముందు మనం ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్గా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఒక 2 hours గడిపేసి వెళ్ళే ఆ జనరేషన్ ఇప్పుడు ఎక్కువైపోయారు. వాళ్ళకి అసలు హిస్టరీ గురించి చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వినడానికి రెడీగానే ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. సో అలాంటి ఒక క్యారెక్టర్తో నాకు డైరెక్టర్ గారు సంప్రదించినప్పుడు నాకే ఫస్ట్ సిగ్గేసింది. ఎందుకంటే చాకలి ఐలమ్మ అని మీరు విన్నారండి, మీకు తెలుసా అని అడిగారు ఫస్ట్ డైరెక్టర్ గారితో నేను మాట్లాడింది. నాకు లేదు సార్, ఐడియా లేదు అంటే, వెంటనే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, కాస్త ఆవిడ గురించి తెలుసుకోండి, నేను మీకు నరేషన్ ఇస్తాను అని చెప్పి పెట్టేశారు. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆవిడ ఎంత పెద్ద వీర మహిళ, ఆవిడ ఎంత ఒక గ్రేట్ పర్సనాలిటీ, అస్సలు ఆవిడ ఏంటని తెలుసుకున్నాక ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు సిగ్గేసింది. అసలు మనం ఒక మహిళగా ఉండి అండ్ ఒక తెలుగు మాట్లాడే మహిళగా ఉండి, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకంగా ఏంటి ఈవిడి గురించి మనకు తెలియకపోవడం ఏంటి, ఈ క్యారెక్టర్ అసలు డైరెక్టర్ గారు నన్ను ఎలా ఎన్నుకున్నారు. సో మెనీ థింగ్స్ వర్ దేర్ అండి. ఆ తర్వాత సార్ నరేషన్ ఇచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ నాకేమనిపించిందంటే ఐ హ్యావ్ 2 రెస్పాన్సిబిలిటీ అండి. ఒక్కటేంటంటే
అంత పెద్ద ఒక ఐడల్ ఫిగర్ని నేను పోర్ట్రే చేయబోతున్నాను. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరికీ లేదా తెలుసుకోపోతున్న వాళ్ళందరికీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ యాజ్ చాకలి ఐలమ్మ. సో ఆవిడ ఒక గౌరవం కానీ ఆవిడకు ఉన్నటువంటి ఆ హోదా కానీ ఉందాతనం కానీ ఎక్కడ కూడా తగ్గిపోకుండా ఒక వీర మహిళగా నేను కనబడాలి. దానికి నేను ముందు హోంవర్క్ చేసుకొని నేను ప్రిపేర్ అవ్వాలి. మై సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఈవిడికి ఇద్దాం, ఈవిడి డెఫినెట్గా జస్టిఫై చేస్తుందన్న నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన డైరెక్టర్ గారిని అన్న ఆయన్ని నమ్మిన ప్రొడ్యూసర్ గారిని నేను 101% సాటిస్ఫై చేయాలి. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ వేర్ దేర్ ఇన్ మై షోల్డర్. సో నేను కొంచెం దానికి హోంవర్క్ కూడా చేశాను. కర్రసామె ఫైట్ ఒకటి ఉంది, ఆమె తరిమి కొడుతుంది అనమాట. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఎదురు తిరగబడి తరిమి కొడుతుంది. దానికి నేను ఒక 2 months చెన్నైలోనే, డైరెక్టర్ గారికి కూడా తెలియదు, నేను 2 months అక్కడ కర్రసామె ప్రాక్టీస్ చేశాను. ఒక మాస్టర్ కింద నేను తీసుకోవడం కూడా జరిగింది, క్లాసెస్ తీసుకోవడం కూడా జరిగింది. సో నా వంతైన హోంవర్క్ నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను అన్నది నేను కూడా ట్రై చేశాను. నా తర్వాత డైరెక్టర్ గారికి తెలిసిన తర్వాత హీ ఫెల్ వెరీ హ్యాపీ దట్ మీరు కూడా ఒక హోంవర్క్ చేసి వచ్చారంటే నాకు ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ తప్పు అవ్వలేదు, కరెక్ట్గానే చేసుకున్నానని ఆయన కూడా ఫీల్ అయ్యారు. రేపు జనాలు కూడా చూసి చాకలి ఐలమ్మగా నన్ను గుర్తిస్తే అంతకంటే పెద్ద అదృష్టం నాకు ఇంకేం లేదండి. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు పోర్ట్రే దిస్. ఇప్పుడు సార్ది ఫస్ట్ మూవీ, ఇది వరకు సార్ సీరియల్స్ చేశారు. సో అంటే నమ్మకం ఉండిందా మీకు క్యారెక్టర్ పైన ఖచ్చితంగా బాగానే వస్తుంది అని? మీకే కాదు అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉందండి. డైరెక్టర్ మీకు మూవీ పరంగా ఫస్ట్ ఏమో, అంటే ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ ఏమో, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఆయనకు ఉన్నటువంటి ఆ విద్వాంసం, ఆ విద్య ఏదైతే ఉందో, యు నేమ్ ఎనీథింగ్, అది ఒక 2 generations ఆఫ్ మూవీస్ చేసిన డైరెక్టర్స్కి ఎంత ఉంటుందో అంత ఉందండి. ఆయనకున్న విద్య ఏమాత్రం ఒక 2 generations అంటే మీరు లేదా ఒక 2 decades అనుకోండి, ఆ 2 decadesగా మూవీ ఇండస్ట్రీలో మూవీస్ డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్కి ఏమాత్రం మా యాట సత్యనారాయణ గారు తక్కువ కాదు. అంత విద్య ఉంది, అంత క్యాపబిలిటీ ఉంది, అంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. అసలు నేను ఫస్ట్ డే ఆయనతో వర్క్ చేసిన తర్వాత నేను ఆయన దగ్గర అడిగిన ఒకటే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంకా మూవీలో డెబ్యూ చేయకపోవడం ఏంటి, నాకు అర్థం కావట్లే, మీరు ఇక్కడ ఉండడం ఏంటి, అసలు మీరు ఏంటి సార్, నాకు అర్థం కాదు, ఏమీ తెలియదు. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటామండి, వర్క్ చేస్తుంటాము. ఇది ఎవరిని కించపరచాలని నేను చెప్పడం కాదు, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్తో కూడా మూవీస్లో కానివ్వండి లేదు ఎక్కడైనా కానివ్వండి, వేరే లాంగ్వేజెస్లో కూడా చెప్తున్నాను, తెలుగే కాదు, నాకు అనిపిస్తుంది వాళ్ళు ఒక షాట్ పెట్టి లేదా ఒక రోజు మనం వాళ్ళతో పనిచేసినప్పుడే నాకు తెలిసిపోతుంది, అరే ఈయనకి ఏం తెలియలేదే, లేదా దాని మీద పూర్తి అవగాహన లేదే, ఆ డైరెక్షన్ అన్న దాని మీద అని తెలిసిపోతుందండి. కొంతవరకు అయితే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఈయనతో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఆల్ దోస్ డేస్, నేను ఎన్ని రోజులైతే వర్క్ చేశానో అన్ని రోజులు నేను చెప్తూనే ఉన్నాను సత్య గారితో, సార్ ఏంటి సార్ మీరేంటి ఇక్కడ ఉండడం ఏంటి, ఇప్పుడు డెబ్యూ చేయడం ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అన్నది రేపు March 15th మూవీ రిలీజ్ అవుతుంది కదండి, మీరందరూ చూడండి, మీరు అనకపోతే ఒట్టు. సరే అయితే మీరు చెప్పండి, మేడం చెప్తున్నట్లే ఇప్పుడు అంత ఉంది, మరి ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? బిజీగానే ఉన్నా కాబట్టి. సీరియస్ సార్? మొదటి నుంచి వర్క్, నాకు ఈ సినిమా ఫీల్డ్లో ఇష్టం, పని చేయడం. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడూ ఖాళీగా లేను, ఎప్పుడూ బిజీగానే ఉన్నా. నా బాస్ ఎప్పుడు బిజీగానే పెట్టారు కాబట్టి లేట్ అయింది. మేబీ ఫ్యూచర్లో ప్రొడ్యూసింగ్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, అవును, మీ సీరియల్ ఉంది, సీరియల్స్ ప్రొడ్యూస్ ఉంటుంది కాబట్టి నేను చేయకపోయినా మా ఆవిడైనా ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకే, ఇద్దరం కలిసి చేయాల్సిందే, అది ఉంటుంది. మన ఆల్రెడీ 10 years నుంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా. అవును. మేడం మీకు మలయాళంలో మంచి ఫేమ్ వచ్చింది, బట్ తెలుగులో అంతగా రాలేదు, ఏదో అంటే ఉంది అన్నట్లు ఉంది. సో ఈ క్యారెక్టర్ తర్వాత వస్తుంది అనిపిస్తుంది? రాలేదా? లేదండి, యాక్చువల్గా కొంచెం మీకు తెలియదేమో,
ప్రిడామినెంట్లీ నేను చేసిందంతా తెలుగు మూవీసేనండి. అవును. తెలుగులోనే నాకు హయ్యెస్ట్ స్టార్, నాకు స్టార్ కేటగిరీలో నేను ఉన్నది తెలుగులోనే. ఓకే. సో మేబీ మీరు అప్పట్లో లేరు, సో యూ మైట్ నాట్ బి నోయింగ్. ఒకరోజు 3 కాల్ షీట్స్ చేసిన ఆర్టిస్ట్. ఓకే ఓకే. సో సారీ, నాదే తప్పు. పర్లేదండి, నో ప్రాబ్లం. తెలుగులో మాత్రమే ఆల్మోస్ట్ హీరోయిన్గా మాత్రమే దాదాపు ఒక 85-87 మూవీస్ దగ్గర నేను చేస్తున్నానండి. ఓకే. ఓన్లీ హీరోయిన్గా నేను చెప్తున్నాను. ఆ తర్వాత సెకండ్ రీఎంట్రీ నేను కలుపుకోలేదు. ఆ తర్వాత లాంగ్వేజ్ అంటే సెకండ్ ప్రయారిటీయే మలయాళం. ఎందుకంటే ఇక్కడ చేసి నేను అక్కడికి వెళ్ళాను. దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ అండి, వై నేను ఇక్కడ తెలుగు వదిలి నేను మలయాళం వెళ్ళాల్సి వచ్చింది అన్నదానికి ఒక్క రీజనే, నేను తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ ఓన్లీ 14 years అండి. ఓకే. ఒక 5 years ఇండస్ట్రీ నన్ను నిజంగా ఆదుకుంది. చాలా మంచి గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చింది. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో ఇంద్రజ అని, అదంతా కూడా నాకు తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే గ్లామరస్ పాత్ర కాకుండా ఇక్కడ ఒక ఓవర్ ద ఇయర్స్ ఒక 5 years అయినప్పుడు వెన్ ఐ వాజ్ 19 and 20 ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ ఎంబారస్మెంట్ అండి. చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ, అందుకని వేసుకునే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, ప్రామిస్గా నా ఉద్దేశం అది కాదు, నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఫీల్. మీకు కంఫర్ట్ లేదు. ఈవెన్ స్లీవ్లెసెస్ వేసుకోవడం లేదా కొంచెం బొడ్డు తెలిసేలాగా వేసుకోవడం కూడా నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేను ఇంకా క్యారెక్టర్స్, చీర కట్టుకునే క్యారెక్టర్లు కొంచెం ఆ క్యారెక్టర్స్ ఓరియంటెడ్గా వెళ్దాం అనేటప్పటికీ నాకు ఆపర్చునిటీస్ రాలేదు. అంటే అటువంటి ఆపర్చునిటీస్ రాలేదు హోమ్లీగా. అలాంటి ఆపర్చునిటీస్ మలయాళంలో వచ్చింది కాబట్టి నేను ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందే తప్ప ఐ వాజ్ రియలీ హ్యావింగ్ గుడ్ టైమ్ అట్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు ఇండస్ట్రీ కూడా నాకు, నేను ఏమీ లేకుండా వచ్చానండి, నాకు అన్నీ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ, ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీ. Exactly. And when you portray, I mean like when you projected as glamour heroine and glamour star, suddenly there is a change in my thought process అండి. ఇలా కాకుండా ఇలా చేద్దాం, కంఫర్టబుల్గా లేదు కదా అనేసి అక్కడి నుంచి అండి ఇప్పటిదాకా టిల్ టుడే నేను ఎలాగైతే డ్రెస్ చేసుకోవాలి అని అనుకున్నానో, నేను ఎలాగైతే నన్ను చూపించాలని అనుకున్నానో ఆ విధంగానే నేను ఉన్నాను, నేను వచ్చాను. సో అదే రీజన్, ఇంకేం లేదు. కానీ మేడం, ఇప్పుడైతే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అవ్వాలంటే ఫస్ట్ బోల్డ్గానే ఉండాలని అంటారు. లైక్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు మూవీస్కి సంబంధించి. నిజంగా ఒక హీరోయిన్ అవ్వాలి లేదా ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా బోల్డ్ డ్రెస్సెస్ వేసుకోవాల్సిందేనా, కంఫర్ట్ లేకపోయినా? అంటే ఇట్ డిపెండ్స్ 2 things అండి. ఒకటి, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, నేను ఈ ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకోవాలి, ఒక స్థానం సంపాదించుకోవాలని మీరు డిసైడ్ అయిపోతే మీకు వచ్చేటువంటి క్యారెక్టర్స్ని బట్టి మీరు ఫాలో అయిపోవాలి. లేదు, నేను ఇలాగే చేస్తాను, నా థాట్ ప్రాసెస్ ఇలాగే ఉంది, నేను ఈ విధంగానే నన్ను చూపించుకోవాలని అనుకుంటున్నాను, ఆ విధంగా వస్తే నేను చేస్తాను, లేకపోతే నేను వెయిట్ చేస్తాను అని మీరు అనుకుంటే అలాగే ఫాలో అవ్వచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ద ఇండివిజువల్స్ థాట్లో ఉంటుందండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళొచ్చు. బోల్డ్ అనేది మోర్ దెన్ డ్రెస్సెస్ కంటే ఇక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలి. హౌ బోల్డ్ యు ఆర్ అన్నది మీ వ్యక్తిత్వంగా ఉండాలి, కానీ మీరు వేసుకునే కాస్ట్యూమ్స్లో లేదండి. చాలా బాగా చెప్పారు. అండ్ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మీరు బూతులు కూడా మాట్లాడుతున్నారు. సో ఇంత సాఫ్ట్గా ఉన్న మీరు అంత రఫ్గా చూసేసరికి మేడం ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతారు. అంటే అదేనండి, చాకలి ఐలమ్మ, అది ఆవిడ మాట్లాడేది బూతు కాదండి. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ప్లేసెస్కి కొన్ని భాషలు ఉంటాయండి, కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏంటంటే బూతులు కావండి, అది వాళ్ళ న్యాచురల్గా లివింగ్ టుడే లైఫ్లో మాట్లాడుకునేది. కొన్ని చోట మీరు నీ అక్క అంటారు, అది యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో బూతు, కానీ కొంతమందికి అది చాలా క్యాజువల్ పదం. సో కొన్నివి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఆన్ కెమెరాలో అవన్నీ ఏంటంటే చాలా మామూలుగా జరిగిపోయే విధం. ఈ పర్టిక్యులర్ వర్డ్ మీరు ఏదైతే ఆ ట్రైలర్లో చూసారో ఆ వర్డ్ అతను వాడతాడు, ఆపోజిట్లో వచ్చే పర్సన్, దొరకి సంబంధించిన ఆ పర్సన్ వాడుతాడు. వాడి వచ్చినప్పుడు ఈవిడ తిరగబడుతుంది కాబట్టి ఇంకా ఎన్నో ఏళ్ళుగా అణిగిమణిగిపోయి
అలా నేను బాంచనని ఇంకా మట్టికి కింద అంటే నేలకి కింద మనిగిపోయి చాలా ఒక ప్రెషర్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఒక్కసారిగా అలా ఎక్స్ప్లోజివ్ అయినప్పుడు వాళ్ళు ఎలా తిరగబడతారన్నది చూపించడానికి డైరెక్టర్ గారు పెట్టారు తప్ప అదేదో మనం ఒక బూత్ మాట్లాడాలనేది కాదండి. हाय, कैसे हो आप? बहुत देर से ऐसे बैठे हो ना. सो आप बताओ, ये जब आपने स्टोरी सुना था रज़ाकार का, आपको क्या लगा था? मुझे भी यही फील हुआ. फर्स्ट आई फेल्ट वेरी अशेम्ड कि कैसे इतने पढ़ने लिखने के बाद ऐसी चीज़ हमें नहीं पता है, और मुझे नहीं पता कि ये कैसे जानबूझ के या कैसे भी हमारे टेक्स्ट बुक्स में कैसे नहीं थे रज़ाकार के सब्जेक्ट, या कॉलेज में कैसे नहीं थे. इवन हिस्ट्री मेजर जो कर रहे हैं उन्हें भी वो सब्जेक्ट के बारे में नहीं पता है. तो हाउ क्राफ्टफुल इट वॉज डन. लेकिन मुद्दा ये है कि अभी तक इस बारे में क्यों नहीं बात होती है, और आज जब बात कर रहे हैं तो लोग इस बारे में विद्रोह क्यों कर रहे हैं. तो ये सोच के मुझे लगा कि आई कैन बी अ पार्ट ऑफ वेरी बिग प्रोजेक्ट, जो एक बहुत बिग पार्ट ऑफ हिस्ट्री, जिससे हम एक लेसन लर्न कर सकते हैं, दैट इज़ कमिंग आउट. तो आई वॉज रियली ब्लेस्ड. ओके, आपका कैरेक्टर कैसा रहेगा? मेरा कैरेक्टर इसमें आई एम प्लेइंग द कैरेक्टर ऑफ वाइफ ऑफ निज़ाम. तो वाइफ ऑफ निज़ाम, अगर आप बेसिक एक कैरेक्टराइजेशन उनका करूँ तो शी वॉज वेरी एकदम पतिव्रता पत्नी थी. वो एक ऑर्थोडॉक्स मुस्लिम वुमेन जैसे होती हैं, लेकिन एट द सेम टाइम ऐसा कैरेक्टर जो अपने मन का भाव रखना चाह रहे थे सामने निज़ाम के. तो बार बार उनको ये फील होता था कि कहीं निज़ाम ज़्यादा गुस्सा ना करें. तो बहुत ब्यूटीफुल, बट एट द सेम टाइम थोड़ा शी वांटेड टू स्पीक आउट ऑल्सो, बिकॉज शी न्यू कि उनके जो समाज में चल रहा है खासकर अगेंस्ट वुमेन, बहुत सिंपैथेटिक फील करती थी. बट आई फील वेरी ऑनर्ड. एंड वन मोर, यहाँ पे फर्स्ट टाइम आई हैड नो क्लू मैं कैसे करूँगी कैरेक्टर. मेरे को बहुत टफ लगता था. लेकिन वन थिंग याटा जी आई थिंक डिड विद ऑल द एक्टर्स, वो शुरू से बोलते थे तुम कर सकते हो. लास्ट क्वेश्चन, सबसे फेवरेट कौन बना आपको? सारे तेलुगु वाले, आपको थोड़ा तेलुगु प्रॉब्लम है. फेवरेट पर्सन कौन है आपको पूरे शूट में, पूरे रज़ाकार में? आई रियली के नॉट कैटेगराइज, बिकॉज सब इतने ज़्यादा अच्छे रहे हैं मेरे साथ, फ्रॉम असिस्टेंट्स टू मेकअप आर्टिस्ट टू द हाइएस्ट हायरार्की प्रोड्यूसर डायरेक्टर, एवरीवन हैड स्पेशल केयर फॉर मी. तो आई कांट से एनी फेवरेट्स हियर. సో ఆల్ ద బెస్ట్ మీ టీమ్కి సార్. అండ్ మన ఇండస్ట్రీకి లైక్ మన సినిమాలకైతే ప్రేక్షకుల దేవుళ్ళు కాబట్టి వాళ్ళు మీ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.